ప్రభువు నామంలో శాంతి సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువారు 12 మంది శిష్యులతో ధోనిలో ప్రయాణం చేసినప్పుడు అలజడలు వచ్చాయి, తుఫానులు వచ్చాయి. కానీ శిష్యులు ఆ నామలో కంగారు పడ్డారు, ప్రభువారిని లెగ్గొట్టారు. లెగ్గొట్టినప్పటికీ యేసు ప్రభువారు గర్దించి వాటిని ఆపే శక్తి ఎవరికి ఉందంటే మన యేసయ్యకే ఉంది. నిమ్మలం అయిపోయింది, సముద్రం అయిపోయింది, గాలి అయిపోయింది. ఈరోజు మన జీవితాల్లో బాధలు, ఇబ్బందులు, అనారోగ్యాలు చాలామంది ఇంట్లో ఇలాగ ఉన్నారు. కానీ ఏంటంటే ఒకప్పుడు నా జీవితం నేను ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కేసులు వెళ్ళి దేవుడు నా వైపు చూసి దేవుడు నన్ను విడిపించాడు. మిమ్మల్ని విడిపిస్తాడు. మీరు బాధల్లో ఉన్నారా, అప్పుల్లో ఉన్నారా, అనారోగ్యంతో ఉన్నారా, ఉద్యోగాలు లేకున్నారా, అనేక సమస్యల్లో ఉన్నా మీరు దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి, అడగండి. మన బాధ చెప్పుకుంటే ఆలకించే దేవుడు విడుదలిస్తాడు, మీకు విడుదలిస్తాడు. ఎందుకు పనికిరాడు, జ్ఞానం లేదు, తెలివి లేదు అన్న వారిని దేవుడు వాడుకుంటాడు. మనుషులకి పనికిరాని మనిషి ఉన్నాడంటే దేవుడికి పనికొస్తాడు. దావీదు గారు అన్నదమ్ముల్లో ఒక పుట్టువాడని ఏం చేశారు, గొర్రెలు కాయనకి పెట్టారు. కానీ ఉన్న అన్నదమ్ములందరూ బలమైన వారు, బలవంతులు, సూర్యుళ్ళు. కానీ ఏంటంటే దేవుడు దావీదు గారిని వాడుకుని మహారాజుగా ప్రకటించాడు. ఎందుకు పనికిరాని వాడినే దేవుడు ఇవాళ వాడుకుంటాడు. ఎర్రువాడినే వాడుకుంటాడు, తింగర వాడినే వాడుకుంటాడు, మాటలు రాని వాడినే వాడుకుంటారు. మోసీ గారు ఏం మాట్లాడాలో తెలదు, నువ్వు వెళ్ళి నీ పక్షాన్ని నేను మాట్లాడతానని దేవుడు సెలవిచ్చాడు మోసీ గారికి. యెహోషువ గారికి మోసీ గారి తోడు ఉన్నట్టు నీకు నేను తోడుంటాను వెళ్ళమని యెహోషువ గారితో చెప్పిన దేవుడు మనతో చెప్పే దేవుడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.